బంధువులారా, మరి అన్నిటికీ మూలము మనసే. మనసుతోనే ఈ ప్రపంచమంతా నడుస్తుంది. కాబట్టి మనసు అంటే ఏమిటో తెలుసుకోకుంటే మానవ జన్మ వ్యర్థం. మనసు అంటే ఏమిటి అంటే ఎవరికీ తెలియదు. ఉంది అని ఒప్పుకుంటారు కానీ ఎట్లా ఉంది, అది దాని లక్షణం ఏంటి తెలియదు. అందుకే మహర్షులు ఏం చేశారంటే ఒక సామాన్య మానవుడు కూడా తన మనస్సు ఏంటో తెలుసుకొని తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఉపదేశాలు చేశారు. యోగ దర్శనంలో భాష్యంలో వ్యాస మహర్షి ఒక చిన్న మాట చెప్పాడు, గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. అది చిత్తం అయస్కాంత మణికల్పం అన్నాడు. చిత్తం అంటే మనస్సు. ఎటువంటిదంటే అయస్కాంత మణికల్పం. అయస్కాంతం అంటే తెలుసు కదా, మ్యాగ్నెట్. హిందీలో చుంబక్ అంటారు అయస్కాంతం. మనస్సు అయస్కాంతం ఒకటే అని చెప్పారు, ఒకటే మాటలో చెప్పారు. అయస్కాంతం ఏం చేస్తుంది? ఇనుమును ఆకర్షిస్తుంది. బంగారాన్ని ఆకర్షిస్తుందా? ఆకర్షించదు. వెండి ఇంకా ఎన్నైనా ఉండనివ్వండి, దేన్ని ఆకర్షించదు. అయస్కాంతం ఇనుమునే ఆకర్షిస్తుంది. మరొకటి అయస్కాంతం యొక్క లక్షణం ఏంటి? సజాతి ధ్రువములు వికర్షించుకొను, విజాతి ధ్రువములు ఆకర్షించుకొను. అయస్కాంతానికి రెండు ధ్రువములు, ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం అని రెండు ఉంటాయి కదా. ఇది మనసు యొక్క ధర్మమే. అయస్కాంతంతో పోల్చారంటే అర్థం ఏంటి? ఇవన్నీ మనసుకు అప్లై చేసుకో. ఈ మనసు కూడా అటువంటిదే. ఎందుకు అంటే మనము తిన్న ఆహారము యొక్క సారము, సూక్ష్మ రూపమే మనస్సు. ఏమి తింటున్నావో ఆ తిన్నది లాస్ట్కు రసము, రక్తము, మాంసము, మజ్జ, మేద అన్నీ మారి చివరికి ఏమవుతుంది? మనసుగా మారుతుంది. కాబట్టి ఈ తిన్న ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమాత నుండి వస్తుంది, అంటే పంట నుండి వస్తుంది. అంటే భూమాత ఎవరు? భూమాత కూడా, భూమి కూడా ఒక అయస్కాంతము. శాస్త్రవేత్తలందరూ చెప్తున్నారు భూమి ఒక అయస్కాంతం. ఆ అయస్కాంతము నుంచి వచ్చిన ఆహారం తిన్న మన మనసు కూడా అయస్కాంతము. కాబట్టి మనసు ఏం చేస్తుంది? భూమి నుంచి వచ్చిన పదార్థాలు స్వీకరిస్తున్నాం కాబట్టి మనసు కూడా భూమి వైపే పోతుంది. పార్థివము అన్నారు. అంటే భూమి వైపు పోవడం అంటే ఏంటి? ఈ పృథివీగతమైన భూగతమైనటువంటి భోగాలు, సుఖాలు, వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు అన్నీ ఇవే కోరుకుంటుంది భూమి, మనస్సు. ఎందుకంటే ఈ భూమి నుంచి వచ్చిన అన్నం నుంచి తయారైంది కాబట్టి మళ్ళీ భూమాత దగ్గరికే పోతుంది. నేను బతకాలి, ఈ లోకంలో ఉండాలి, ఎప్పటికీ ఉండాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తుంది. కాబట్టి అందుకోసమే నువ్వు అగ్నితత్వాన్ని పెంపొందించుకో. నీ మనస్సు మీద ఎప్పుడైతే ఈ అగ్ని సంస్కారం పడుతుందో నీ మనస్సులో పార్థివ శక్తి పోయి అగ్నిశక్తి వస్తుంది. అప్పుడు నువ్వు ఈ కొడుకు, తమ్ముడు, అన్న ఇదంతా ఎవరు? శరీరాలు. ఈ శరీరాలు ఏంటి? మట్టితో తయారయ్యాయి. నీ మనసు అటే పోతుంది. ఎందుకంటే నీ మనస్సు కూడా అయస్కాంతం కాబట్టి ఈ శరీరం కూడా ఆ మట్టితో తయారైందంటే అయస్కాంతం కాబట్టి అయస్కాంతం పోతుంది, అటే పోతుంది, ఆకర్షిస్తూ. కాబట్టి ఆగ్నేయ సంస్కారం అన్నారు. అగ్నిహోత్రం ఎందుకు చేయాలంటే ఈ సంస్కారము నీ మనస్సులో మార్పు తెస్తుంది. ఈ పార్థివమైన లక్షణాలన్నీ దూరమైపోతాయి. కనుక అయస్కాంతం ఇనుమునే ఆకర్షిస్తుంది. అయస్కాంతాన్ని తెచ్చి మీరు అగ్నిలో వేసేయండి, ఏమవుతుంది? అయస్కాంత లక్షణం ఉంటుందా దానికి? కాలిపోయిన తర్వాత అయస్కాంతం ఇనుమైపోతుంది. అలాగా మనం అగ్ని సంస్కారము ద్వారా మన మనస్సును సంస్కరించుకుంటాం. అందుకోసము నిత్యము చేసేవారు అగ్నిహోత్రం. ఒక పూట తిండి తినకపోయినా అగ్నిహోత్రం మాత్రం ఆపే పరంపర మనకు లేదు, ఉదయం సాయంత్రం. కనుక అందుకని మహర్షులు పెళ్లి చేసుకున్న, సంసారం చేసిన పిల్లలు కన్నా కూడా సంసారం అంటకుండా ఉన్నారు. వాడు ఆ నీళ్లలో, బురదలో ఉన్నటువంటి తామర, ఆ కమలం పత్రం, దానికి నీళ్లలో బురదలో ఉంటుంది కానీ దానికి నీరంటదు, బురద అంటదు. అలాగా వాళ్ళు అన్నీ చేశారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, తిన్నారు, తాగారు, తిరిగారు, అన్నీ చేశారు కానీ ఏది అంటించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ మనస్సు అగ్ని సంస్కారముతో తప్తమైంది కాబట్టి.
అందుకని మహర్షులు మన యొక్క పూర్వీకులు. మహర్షులు ఎవరు అంటే మీరు చెప్తున్నారు, మీ గోత్రం చెప్పండి అమ్మా అంటే ఎవరు? కౌండిన్య అంటున్నారు. కౌండిన్య అంటే ఎవరు? మహర్షి. విశ్వబ్రాహ్మణులను అడిగితే వాళ్ళు మహర్షుల పేర్లు చెప్తారు. మీరు ఎవరినైనా అడగండి, వైశ్యుల్ని అడగండి, బ్రాహ్మణులను అడగండి, పద్మశాలిని అడగండి, ఏ కులం, కొంతమంది చెప్పరు. గోత్రం ఏంటంటే మాకు తెలియదండి అంటారు. వాళ్ళు మర్చిపోయారు, లేదా అది అది వాళ్ళ పరంపరలో పోయింది. కానీ వాళ్ళ పూర్వీకులు కూడా మహర్షులే ఉంటారు. మర్చిపోవడం అనేది మన పొరపాటు. కాబట్టి మహర్షులు ఆ విధంగా జీవించి మనకు ఒక ఆదర్శాన్ని ఇచ్చారు. సంసారం వదిలేసి అడవిలో కూర్చోమని చెప్పలేదు. అడవిలో కూర్చున్నా కూడా అక్కడ కూడా భార్య పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు మాత్రం అంటించుకోలేదు. ఇది మనం నేర్చుకోవాలన్నమాట, తెలుసుకోవాలి. తాడు మీద నడుస్తూ ఉంటుంది ఒక పాప, 20 ఏళ్ళు 30 ఏళ్ళ అమ్మాయి తాడు మీద కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటుంది. అంటే 20 ఏళ్ళ వయసులో నేర్చుకుందా తాడు మీద నడవడం? చెప్పండి, ఏ వయసులో నేర్చుకుంది? చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఉంటుంది. అలాగా మన పూర్వీకులు మహాత్ములంతా చిన్నప్పటి నుంచే, ఝాన్సీ లక్ష్మీబాయి చిన్నప్పటి నుంచి 5, 6, 7 ఏళ్ళ వయసు నుంచి ఆమె ట్రైనింగ్ అయింది. యుద్ధం వచ్చినప్పుడు ట్రైనింగ్ కాలేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటి పక్కనే తాంతియా తోపే, నానా సాహెబ్, వీళ్ళంతా వీరులంతా వచ్చి అక్కడ నేర్చుకుంటున్నారు. గుర్రపు సవారి, కత్తిసాము, ఇవన్నీ నేర్చుకుంటున్నారు. ఆ చిన్న పాప పక్కనే ఉంది. ఆమె ఎవరు? బ్రాహ్మణుడి కూతురు. వాళ్ళు క్షత్రియులు కాదు, ఒక పూజారి, కాశీలో పూజారి కూతురు ఆమె. బ్రాహ్మణుడు రాలే కానీ ధైర్యం ఉంది ఆమె. అది చూసి తను కూడా అక్కడ పోయి, చిన్నపిల్ల ఎవరు ఏమనలేదు, వచ్చింది, చూసింది, నేర్చుకుంటుంది, గ్రహించుకుంటుంది. గుర్రం సవారి అన్నీ నేర్చుకుందాన్ని. 23 ఏళ్ళకే చనిపోయింది. 21, 23 తెలియదు. చిన్న వయసులోనే చనిపోయింది. కానీ యుద్ధము చేసి వీరగతిని పొందింది. భర్త చనిపోతే ఏడ్చుకుంటూ కూర్చోలే. తన కర్తవ్యాన్ని, దేశం పట్ల, ధర్మం పట్ల, కుటుంబం పట్ల చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వహించింది. కాబట్టి ఆమెను ఒక స్ఫూర్తిగా పెట్టుకున్నాం. కనుక భర్త చనిపోతే ఇక ఆడదాని జీవితమే లేదు, ఇక అంతే, ఆమె మొహం కూడా చూడొద్దని రకరకాల దురభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి. ఎందుకంటే శాస్త్రం చదవరు, ధర్మము తెలియదు. కాబట్టి ఈ రకంగా ఎంతో మంది, మళ్ళీ మగవాళ్ళు భార్య చనిపోతే మగవాళ్ళ పట్ల పెద్దగా ఏం చూపించరు, ఆడవాళ్ళ పట్లే చూపిస్తారు. ఇప్పటికి కూడా పల్లెటూళ్ళల్లో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అవన్నీ కూడా తప్పుడు అభిప్రాయాలని తెలుసుకోవాలి. భర్త అయినా భార్య అయినా వాళ్ళు ఎవరి జన్మ వాళ్ళదే, ఎవరి మోక్షం వాళ్ళదే. కాబట్టి కలిసి ఉన్నప్పుడు సహకరించుకోవడం మంచిది. పరస్పర సహకరించుకొని ఒకరి యొక్క ఉన్నతికి మరొకరు తోడ్పాటు అందించాలి. చనిపోయిన తర్వాత ఎవరేం చేస్తారు? ఎవరి ఆయుష్ ఎప్పుడుందో, ఎవరి కర్మ ఎప్పుడు కాలుతుందో, ఎవరికి జీవితం ముగిసిపోతుందో వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు ఇంకా జీవితం అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు 25 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు నీ భర్త తెలియదు, భార్య తెలియదు. మరి అంతవరకు హాయిగా గడిపావు కదా. మరి మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. భర్త అన్న ముందు పోతాడు, భార్య అన్న ముందు పోతాడు. కాబట్టి ఇవన్నీ కూడా ధర్మము తెలియకపోవడం వల్ల హిందూ సమాజంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఈనాటికి కూడా ఉన్నాయి. ఆలోచన ధోరణి మారలేదు మనుషుల్లో. కాబట్టి ధర్మ గ్రంథాలు చదవాలి. ఒక ముస్లిం తప్పకుండా ఖురాన్ చదువుతాడు, చదివిస్తాడు, వింటాడు. చదవకపోయినా కనీసం వింటాడు. ఒక క్రిస్టియన్ బైబిల్ చదువుతాడు, చదివిస్తాడు, వింటాడు. మనం ఏం చదువుతున్నాం, ఏం చదివిస్తున్నాం, ఏం వింటున్నాం? హిందువులు ఏమీ లేదు, పార్టీలు చేసుకుంటున్నారు, ఫంక్షన్లు చేసుకుంటున్నారు, పేరెంటాలు చేసుకుంటున్నారు, ఏదో చేసుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా ధర్మ గ్రంథాల ఉనికి అలికిడే లేదు అసలు. ఆ భగవద్గీత అంటున్నారు, మీ ధర్మ గ్రంథం ఏమిటయ్యా అంటే భగవద్గీత అంటున్నారు. సరే అదన్నా చదువుతున్నారు, పోనీ చెప్పడానికే, చదవడం మాత్రం అవసరం లేదు. ఈ వయసులో అవసరం లేదు. ఎప్పుడు చదవాలి అంటే ఈ వయసు వచ్చాక. ఏం చదువుతుంది? ఈ వయసు వచ్చాక ఏం చదువుతారు? ఈ రకంగా పిల్లలకు నేర్పుతున్నారు, చెడగొడుతున్నారు. తల్లిదండ్రులు, పెద్దలు కూడా తెలియని వాళ్ళు, ధర్మం అంటే తెలియని వాళ్ళు. కాబట్టి మనం తెలుసుకోవడానికే పుట్టాము, చక్కదిద్దుకోవడానికే పుట్టాము. ఏదో వచ్చాం, తిన్నాం, పోయామని కాకుండా మన కర్తవ్యాలు మహర్షులు తెలియజేశారు. ఆ కర్తవ్యాలను మనం పూర్తి చేసుకోవాలి. మనిషి చేయగలిగే వాటిని మహర్షులు చెప్పారు, వేదాలు చెప్తున్నాయి. యజ్ఞం చేయగలుగుతాం కాబట్టి చెప్పింది, చేస్తున్నారు అందరూ. కులము, మతము, ప్రాంతము, భాష, లింగము, భేదం అందరూ చేయగలుగుతున్నారు. దీనికి ఏముంది? కాబట్టి ఏది చేయగలుగుతామో అది మహర్షులు మనకు చెప్పారు. దాన్ని మనం చేయదలుచుకోవడం లేదు, ఎందుకంటే శ్రద్ధ లేదు.
ఆసక్తి లేదు. ఎందుకు? మా కులంలో లేదు, మా కుటుంబంలో లేదు, ఇది ఇంతే, వాళ్ళే చేసుకుంటారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళ కులంలో ఉందా, కుటుంబంలో ఉందా, ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది సంకల్పము, సాత్వికమైన ఆలోచనల వల్ల భగవంతుడు అందిస్తాడు. ఎవరైతే మీరు కూర్చొని మంచి ఆలోచనలు చేయండి, మీకు మంచి వాళ్ళే కలుస్తూ ఉంటారు. ఇక మన చెడ్డ ఆలోచనలు అంటే మన గురించే కావచ్చు, ఒకరు చెడిపోవాలని కాకపోయినా నీ గురించి చెడు ఆలోచించుకోను, అది కూడా తప్పే. ఆ రకంగా ఆలోచించినా కూడా మనం అంత చెడ్డ జనం మన చుట్టూ జమ అవుతుంది. కాబట్టి నీ గురించి చెడు ఆలోచించకు, ఇతరుల గురించి కూడా ఆలోచించు, ఎప్పుడు మంచినే ఆలోచించు. సర్వే జనాః సుఖినో భవంతు అని చెప్పారు. నీవు ఎవరికి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అయ్యో ఇస్తే బాగుండేది కదా, సహాయం చేస్తే బాగుండేది కదా అనుకోపోని, అంత చాలు. ఆ రకంగా మరి మనిషి జన్మ మనం వచ్చినప్పుడు తప్పకుండా మనము ఈ కర్తవ్యాలను నెరవేర్చుకోవాలి, ధర్మాలను తెలుసుకోవాలి. అవసరం లేదు అనుకోకూడదు. మాకు చదువు రాదు, మాకు తెలియదు అని కూడా అనడానికి వీలేదు. చదువుకు దానికి సంబంధమే లేదు. తెలుసుకోవాలనుకున్న వ్యక్తి తెలుసుకుంటాడు. ఇప్పుడు అమ్మగారు నాగమణి గారికి చదువు రాదు. మా ఊళ్ళో కూడా చాలా మంది, మీరు వచ్చి చూడండి, చదువు రాదు, విని మంత్రాలన్నీ నోటికి వచ్చేసాయి. ఎలా చేయాలి, ఏం చేయాలి అని చేస్తున్నారు, వినే. కాబట్టి శ్రద్ధ అనేది ఉన్నప్పుడు విని నేర్చుకోవచ్చు. శ్రద్ధ లేనప్పుడు మనం పుస్తకాలు ముందరుంచి నేర్పించినా కూడా వంట పట్టదు. కాబట్టి మనము ఈరోజు విశేషమైనటువంటి కార్యక్రమం చేసుకుందాం. కొంతమంది నాకు చెప్తూ ఉంటారు, ఈ తాగుబోతులు అంటారు కదా, వాళ్ళు స్వామి రాత్రి మేము 7-8 గంటలకు కూర్చుంటాం స్వామి, తెల్లారి దాకా తాగుతూనే ఉంటామని చెప్తారు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మనము టీవీ చూసుకుంటూ కూడా కూర్చోలేము, పుస్తకం చదువుతూ కూడా తెల్లారి వరకు ఎవరైనా, మేము కూడా పుస్తకాలు చదువుకుంటూ తెల్లారి 4-5 వరకు కూర్చోలేము. కానీ సత్సంగం చేసుకుంటూ కూర్చోగలుగుతామంటే నిద్ర వస్తుంది. కానీ వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు, ఎలా సాధ్యమవుతుంది అంటే ఒక చెడు పనిలో ఒక ఆకర్షణ, ఒక శక్తి అనేది ఉంది. మంచి పనిలో శక్తి ఉంది. మంచి పని ఏం చేస్తుంది అంటే పరమాత్మను కలుపుతుంది. కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడు? రాత్రి వచ్చింది, చీకటి అయింది, పడుకో అని పరమాత్మ యొక్క ఆదేశం. కాబట్టి మంచి పనులు చేసే వాళ్ళకు చీకట్లో నిద్ర వచ్చేస్తుంది. చెడ్డ పనులు చేసే వాళ్ళకి అది ఆదేశం కాదు కదా. అందుకని వాడు రాత్రి అంతా వెళ్ళుకుంటారు, పేకాట ఆడుతారు, దొంగతనాలు చేస్తారు, తాగుతారు, ఎన్ని పాడు పనులన్నీ రాత్రిపూటే చేస్తారు. కనుక మనము ఈ ధర్మ కార్యాలను వాళ్ళు ఎంత సంతోషంగా, ఆసక్తిగా తెల్లారే వరకు పనులు చేస్తున్నారు, పాడు పనులు. మనము అవసరం లేదు, రాత్రంతా మేలుకొని అగ్నిహోత్రాలు, భజనలు చేయాల్సిన అవసరం లేదు. కానీ పట్టపగలు కూడా ఓపిక లేదు. ఊరికే వచ్చి కూర్చోండి అయ్యా, మేము చెప్తూ ఉంటాం, మీరేమి ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. సమయానికి 8ంటికి మొదలవుతుంది, సమయానికి వచ్చి కూర్చోండి అంటే ఇక్కడ సమయానికి కూడా రాబోతే అది. ఎందుకంటే శ్రద్ధాశక్తులు, సంస్కారం అనేవి మనిషిలో లేకుండా పోయాయి. కాబట్టి మనం శ్రద్ధాశక్తులు, సంస్కారం అనేవి అత్యంత సూక్ష్మమైనవి. మనకు యోగ దర్శనం చెప్తుంది, పరమాత్మ క్లేశ కర్మ విపాకాశయైరపరామృష్ట పురుష విశేష ఈశ్వర. క్లేశములు, కర్మములు, విపాకములు, ఆశయములు ఇవన్నీ లేనివాడు పరమాత్మ. ఆశయములు అంటే ఏమిటంటే సంస్కారం, ఇంప్రెషన్స్ అంట. మనిషికి సంస్కారం అనేది సూక్ష్మం. చూడండి, అన్నిట్లో చివరిలో చెప్పారు, క్లేశం, కర్మం, విపాకం, ఆశయం. అన్నిటికంటే సూక్ష్మం, జ్ఞానం కంటే సూక్ష్మం సంస్కారం. నేను అమ్మగారు వెళ్ళిపోయినట్టున్నారు, ఇంతకుముందు ఒక అమ్మగారు వచ్చి ఆమె, నేను మనసులో అనుకున్నా, ఇప్పుడు ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత నాకు గుర్తుకొచ్చింది, ఎప్పుడో ఎగ్జామ్ అయ్యేటప్పుడు వచ్చేది ఆమె. పోయినసారి కూడా వచ్చింది, ఎవరు ఆమె పేరు నాకు తెలియదు. ఆమె రాలేదేంటి అని నేను మనసులో అనుకున్నా, వచ్చేసి. అంటే మన మనస్సే అన్నిటికీ మూలం. మనస్సు అయస్కాంతం అని చెప్తున్నారు. కాబట్టి అయస్కాంతాన్ని మనం సక్రమంగా వాడుకోవాలి. అయస్కాంతం ఎప్పుడూ కూడా ప్రాకృతికమైన, పార్థివమైన విషయాలని ఆకర్షిస్తూ ఉంటుంది. పృథివీ తినడం అంటే ఆహార, నిద్ర, భయం, మైథునాలు, ఇవి ఏమిటి? ప్రకృతి ధర్మాలు. అగ్ని ధర్మం అది కాదు. అగ్ని ధర్మం ఏంటి? ఊర్ధ్వగతి, పైకి పోవడము. కాబట్టి మనం అగ్ని ధర్మాన్ని గ్రహించుకోవాలి, దాన్ని మన మనస్సు లోపల నింపుకోవాలి. అందుకే మహర్షులు జీవితంలో
మరి ఒక్కొక్కరికి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళే మహర్షులు అంటారు. చదివితే చరిత్ర చదవండి, అందరు మహర్షులు పెళ్లి కాని వాళ్ళు చాలా తక్కువ మంది. శుక మహర్షులు పెళ్లి కాలేదు, ఇంకెవరో ఒకరిద్దరు ఉన్నారు, ఎక్కువ మంది లేరు. అందరికీ భార్యలు పిల్లలు ఉన్నారు. వీళ్ళే మహర్షులయ్యా, మాలాగలే సంసారులు కదా అంటే వాళ్ళు సంసారులే, కానీ అది అంటకుండా జీవించారు. అది తెలుసుకోవాలి మనం. ధనవంతుడు ఉంటాడు, కోటీశ్వరులు బోలెడు మంది ఉన్నారు, సంగారెడ్డిలో కూడా ఉండొచ్చు, కానీ అందరూ దాతలు కాదు. ఎవడైతే ధనాన్ని తెలుసుకొని దాన్ని సదుపయోగం చేస్తాడో వాడిని దాత అంటారు. వాడి పేరే మిగులుతుంది చరిత్రలో. నా కొడుకు ఇచ్చాను, కూతురికి ఇచ్చాను, ఇంకెవరికి ఇచ్చాను అనుకుంటే ఇచ్చినా ఎప్పుడు తిడుతున్నారు, ఇవ్వకపోయితే ఇంకా తిట్టట్లేదు. నన్ను అడిగితే ఇవ్వని వాళ్ళు అసలు ఏమీ అనట్లేదు. ఇవ్వడు అనడానికి ఏముంది అక్కడ? మేము మా ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక పైసా తేలేదు, ఇవ్వలేదు, తీసుకోలేదు, ఏ బాధ లేదు, సంతోషంగా ఉన్నాం. భగవంతుడు ఇచ్చేది ఇస్తూనే ఉన్నాడు. కానీ తిన్నవాళ్లే తిడతారు, గుర్తుపెట్టుకోండి. తిన్నవాళ్లే వంటకు వంకలు పెడతారు, అసలు తినని వాడు వంక ఎందుకు పెడతాడు? కాబట్టి మన సంతానానికి ఇవ్వచ్చు, మోహముతో ఇవ్వచ్చు, కానీ ధర్మము పట్ల కూడా ఆసక్తి, మోహం ఉండాలి. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే నువ్వు సంతానం అవసరం లేదు, భార్య అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, ఏ అవసరం లేదు. నీకు ఎవరు ఏమి చేయాలో అది జరిగిపోతూ ఉంటుంది. అడవిలో కూర్చున్నా కూడా నీకు భగవంతుడు నీ ధర్మాన్ని బట్టి నీకు ఏది చేయాలో అది చేస్తాడు. ఇప్పుడు మన నాగమణి గారు ఉన్నారు, ఎవరున్నారు ఆమె చుట్టూ? ఎవరున్నారు? రక్త సంబంధికుల కాదు, ఎవరో ఏ సంబంధం లేని వాళ్ళు వస్తున్నారు, సేవ చేస్తున్నారు, ఆమెకు అన్ని పనులు చేస్తున్నారు. ఎలా జరుగుతున్నాయి ఆమె కూడా తెలియదు, ఎట్లా అవుతుందని ఆమె అనుకుంటుంది. తన రుణము, ఆ ధర్మాన్ని ఆచరించిన ఫలితంగా ఏ సంబంధం లేని వాళ్ళు వచ్చి అన్ని రకాలుగా ఆదుకుంటారు. అది మనం తెలుసుకోవాలి. ధర్మం అనేది లేదనుకోండి, రక్త సంబంధికులు కూడా పట్టించుకోరు. కాబట్టి ధర్మము ప్రధానము. ధర్మములో దీనికి ఒక పేరుంది, చాలా మందికి తెలుసుకోలేదు. అగ్నిహోత్రం అంటాము, యజ్ఞం అంటాము, అందరికీ తెలుసు. ధర్మము అంటే కూడా అగ్నిహోత్రమే. దీనికి ఒక పేరు, అంటే మానవ ధర్మం ఇది. ఇది చేస్తేనే నువ్వు ధర్మాన్ని పాటించినాడు, ధర్మపీఠం ఎక్కినాడు. కాబట్టి ఇటువంటి ధర్మ కార్యాన్ని మనం చేసుకున్నాము, పాల్గొన్నాము. మరి దైవము ఎప్పుడో కూడా ఎవరైతే ధర్మము ఆచరిస్తారో, ఆచరించాలనుకుంటే చాలు, వాళ్ళకు ఆటంకాలన్నీ భగవంతుడే తొలగిస్తాడు. నువ్వు అనుకో, ఫస్ట్ నువ్వు అనుకుంటే ఆ భగవంతుడు ఎలా చేయించాలో చేయించేస్తాడు. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోకుండా చాలా మంది అసలు సంకల్పమే చెయ్యరు. మాతో ఎక్కడవుతుందండి, మేమేం చేస్తామండి, మాకు కుదరదండి, మా ఇంటి వాళ్ళు సహకరించరండి, మేము ఇంట్లో ఎప్పుడు చేయలేదండి, మాది కిరాయి ఇల్లండి, ఎన్ని చెప్తారో. ఇక వాడు అనుకోడు, అసలు అనుకుంటే కదా జరిగేది. నువ్వు అనుకొని చూడు, అనుకుంటే తప్పకుండా భగవంతుడు నీకు ఆటంకాలన్నీ తొలగిస్తాడు. అనుకోండి ఎవరేం చేస్తారు? కాబట్టి ధర్మ కార్యాలు చేయడానికి సంకల్పము చాలా ముఖ్యము. చేసేవాళ్ళు లేదు, సంకల్పమే లేదు అసలు. కాబట్టి చదువుకోవాలి అనుకున్న వ్యక్తికి ఎవడో చదువు చెప్తూనే ఉన్నాడు. పెళ్లి చేసుకోవాలన్న వాడికి పెళ్లి కాకుండా ఉంటుందా? వాడికి ఎవరో ఒకరు దొరుకుతూనే ఉన్నారు. పెళ్లి వద్దు అనుకున్న వాడికి అసలు దగ్గరికి వచ్చినా కూడా కావడం లేదు. ఇప్పుడు ఇదంతా సంకల్పం అంటారు. కాబట్టి సంకల్పాలు చేయండి, మంచి సంకల్పాలు చేయండి అని వేదం చెప్తుంది. మంచి ఆలోచనలు చేయండి, ఏమీ లేదు. మీరు భగవంతుని గురించి చిత్రం చేయండి, అంతే. నీకు భగవంతుడు నీ గురించి పట్టించుకుంటాడు. కాబట్టి మనము ఈ ధర్మ కార్యము భగవంతునికి చాలా ఇష్టమైనటువంటి కార్యం. ఇది ఇంతకు మించి ఏమీ లేదు అని చెప్పాడు భగవంతుడు. కాబట్టి మీరు వ్రతాలు, పూజలు, అర్చనలు, మొక్కులు, తిరునాళ్ళు, జాతరలు ఎన్నో వెళుతుంటారు. కానీ ఇంటి దగ్గరే కదలకుండా కూర్చొని అగ్నిహోత్రం చేసుకుంటే అంతకు మించినటువంటి గొప్ప పని లేదు అని చెప్పారు. కాబట్టి అది తెలుసుకోక చాలా మంది మరి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు, అవస్థలు పడుతూ ఉంటారు. కాబట్టి ఇది మనము ఇక్కడ ఒక కుండం పెట్టాం. ఇది ఏమిటి అంటే ఇది ఒక అక్షయ కోశం. ఇది ఈ కోశం లోపల మనము ధర్మాన్ని జమ చేసుకుంటున్నాం, పుణ్యాన్ని జమ చేసుకుంటున్నాం. కాబట్టి ఇది మహర్షులు మనకి ఇచ్చినటువంటి పరంపర. దీనికి కులము, మతము అనేటటువంటి భేదము లేదు. భర్త చనిపోతే
యజ్ఞంలో కూర్చోకూడదు, పూజ చేయకూడదు. చాలా మంది నమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయి. చాలా మంది నేను చూస్తుంటాను, పెళ్ళి అయింది అనుకోండి, పెళ్లిలో భర్త చనిపోయాడు, భార్య ఉంది, లేదా భార్య చనిపోయాడు, భర్త ఉంది, అమ్మాయి ఉంది, అమ్మాయి కన్యాదానం చేయాలి. కన్యాదానం చేయాలంటే ఆ భర్త చనిపోయాడు కాబట్టి ఆమెకు అర్హత లేదు, భార్య చనిపోయాడు ఈయనకు అర్హత లేదు, ఇంకెవరో వస్తారు, అన్న తమ్ముడు ఎవరో వాళ్ళు భార్య పిల్లలు ఉన్న వాళ్ళు వచ్చి ఆ కన్యాదానం చేయడం అవి చూస్తూ ఉంటాం మనం. అది కరెక్టేనా అంటే సామాజిక కార్యం, అది సామాజిక పారివారిక కార్యం, దాని లెక్క అది, దానికి ఓకే. కానీ ఇదేంటిది సామాజిక కార్యం కాదు, పారివారిక కార్యం, ఇక్కడ ధార్మిక కార్యం. ధార్మిక కార్యంలో ఒంటరిగా పెళ్ళైనా పెళ్లి కాకున్నా భర్త చనిపోయినా భార్య ఎవరైనా పాల్గొనవచ్చు. మా ఆశ్రమంలో అందుకోసమే అందరూ వస్తారు, ఒంటరి వాళ్ళు కూడా. భర్త ఎక్కడో ఉంటాడు, పాపం జాబ్ చేస్తూ ఉంటాడు దుబాయ్లో, అమ్మ మీరు రావచ్చా అంటే రావండి, మా ఆయన చనిపోయి రావచ్చు, మా ఆవిడ చనిపోయి రావచ్చు, ఎవరైనా పిల్లలు లేరు రావచ్చు. ఇలాగా ధర్మ కార్యాలు అందరూ పాల్గొనొచ్చండి, గుర్తుపెట్టుకోండి. కానీ సామాజిక కార్యాలకు నియమాలు ఉంటాయి, అవి ఎవరం కూడా కాదని. కాబట్టి మనము ధర్మ కార్యాలలో పాల్గొని ధర్మాన్ని తెలుసుకొని మళ్ళీ మళ్ళీ ఉత్తమ జన్మలను పొందేందుకు ప్రయత్నం చేయాలి. ఇదే చివరి జన్మ, ఇంకా మళ్ళీ జన్మ ఉండదు అనుకోకూడదు. కాబట్టి మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి జన్మలో వస్తూ ఉంటాయి. కనుక మన మనస్సును అయస్కాంతం అని తెలుసుకొని, ఈ భూమి కూడా అయస్కాంతం, ఆ భూమి ఏమో బృహద్ అయస్కాంతము, మనస్సు ఏమో లఘు అయస్కాంతం, అది దీన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే మీరు చూడండి, రాకెట్ను ప్రయోగిస్తారు. రాకెట్ ఆకాశంలో ఎక్కడికో వెళ్ళాలి, చంద్రుని మీదకి వెళ్ళాలనుకోండి, రాకెట్ మొట్టమొదటి భూకక్ష్య అంటారు. భూమి ఆకర్షణ శక్తి 30 కిలోమీటర్ల 40 వరకు ఉంటుంది కదమ్మా. అది దాటుకుంటే ఇంకా వెళ్ళిపోతుంది. అది దాటడానికి విపరీతమైన శక్తి కావాలి. ఎందుకంటే భూమి తన వస్తువును లోపలికి ఆకర్షిస్తుంది. మనం ఒక పైకి ఒక రాయి విసిరామనుకోండి, మళ్ళీ భూమి మీదకి ఎందుకు వస్తుందంటే ఆకర్షణ. అట్లా ఈ పృథివీ సంబంధమైన విషయాలన్నీ మనిషిని ఆకర్షిస్తూ ఉంటాయి, సంసారంలోకి లాగుతూ ఉంటాయి. వీటిని దాటుకొని బయటికి పోవాలంటే అగ్నితత్వము. రాకెట్ ఎలా పోతుంది, కింది నుంచి మంట, ఇట్లా మంటలు వస్తూ ఉంటాయి. ఆ వేడికి, ఆ ప్రెషర్ వల్ల అది ఈ భూకక్ష ఆకర్షణ దాటి తన లక్ష్యం వైపు వెళ్ళిపోతుంది. నువ్వు కూడా ఈ పార్థివమైనటువంటి సాంసారికమైన బంధాలు దాటుకొని పోవాలంటే అగ్నితత్వాన్ని పెంపొందించుకో. అగ్నితత్వం అంటే అగ్నిహోత్రము, పరమాత్మ, వేదము, గాయత్రి అన్నీ కూడా అగ్నితత్వంతో కూడినవే. ఆవు నెయ్యి కూడా అగ్నితత్వం అని చెప్పారు. కాబట్టి అగ్నితత్వ సంబంధమైన పదార్థాలు, గురువు కూడా అగ్ని అని చెప్పారు. కాబట్టి వీటిని సేవించడం ద్వారా పార్థివమైన ఆకర్షణ నుంచి మనం బయటపడగలుగుతాం. లేకపోతే ఇష్టమున్నా లేకపోయినా సంసారంలో పడి నలిగిపోవలసిందే. చాలా మంది ఒకప్పుడైతే, ఇప్పుడు కూడా చూస్తున్నాం, చిన్న వయసులోనే సాంసారిక వాసనల్లో పడి కొట్టుకుపోతూ ఉంటారు చాలా మంది. 15, 16 టీనేజ్ పిల్లలు అవైపోయి చూస్తున్నాము. ఎవరు నేర్పిస్తున్నారు? నేర్పట్లేదు. ఒక 40 ఏళ్ళు వచ్చినా వాడు వివాహం చేసుకోడు, ఏదో పని ధర్మ కార్యాలను ఏదో తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ వాసనలు అంటారు. కాబట్టి మనం పార్థివ వాసనలు తొలగించుకొని ఆగ్నేయమైన వాసనలను మన మనసులో నింపుకుంటే ఉత్తమ జన్మలు అనేవి కలుగుతాయి. కాబట్టి మనమందరం కూడా మరి మహర్షులు అందించినటువంటి ఈ ధర్మకార్యాన్ని చేసుకోవాలి, ఇంటింటా జరగాలి. శ్రావణ మాసంలో, కనీసం శ్రావణ మాసంలో అయినా చేసుకోవాలి. అది చేసుకొని మనము ముక్తి మార్గం వైపు వెళ్ళాలి అని చెప్తూ ఇప్పుడు ఆశీర్వాదం.